హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ పొన్నగంటి కూరతో ఫ్రై చేస్తున్నానండి. ముందుగా కందిపప్పును వాష్ చేసుకొని ఒక కడాయిలో వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలా సగం వరకు ఉడికించుకోవాలి. కందిపప్పు సగం ఉడికినాక పొన్నగంటి కూరను కూడా వాష్ చేసుకొని వేసి అది కూడా సగం ఉడికినాక ఇప్పుడు ఆనియన్ ముక్కలైతే కట్ చేసి వేస్తున్నానండి. ఇలా వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గినాక ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అంటే సరిపడా కారం వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకున్నానండి. ఇలా ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం నూనె కూడా వేస్తున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇంకొకసారి బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. డీటెయిల్గా పూర్తి వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ని క్లిక్ చేసి చూడండి.